వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మనందరం సీనియర్ సిటిజన్లు అవుతాం, అంటే వృద్ధాప్యంలోకి అడుగు పెడతాం. అయితే ఒక చిన్నారి ఆలోచన నిజంగా వృద్ధాప్యం అంటే ఇంత మధురంగా ఉంటుందా అనిపించింది. ఆ కథ చెప్తాను, వినండి. ఒకరోజు స్కూల్లో టీచర్ పిల్లల్ని అడిగారట, మీరు భవిష్యత్తులో ఏమవ్వాలని కోరుకుంటున్నారు అని. అలాగే మీరు ఏమవ్వాలి అనుకునేది చెప్పేయండి అని. అయితే ఒకరు డాక్టర్ అవుతాను, ఒకరు ఇంజనీర్ అవుతాను, ఒకరు కలెక్టర్ అవుతాను, ఇలా అందరూ చెప్తుంటే ఒక చిన్నారి ఎంతో అమాయకంగా ఆనందంగా నాకు భవిష్యత్తులో సీనియర్ సిటిజన్ అవ్వాలనుంది అని అన్నదట. అదేంటి, ప్రెసిడెంట్ కావాలని, డాక్టర్ కావాలని, శాస్త్రవేత్త కావాలని లేదు, ఇవేవీ లేకుండా సీనియర్ సిటిజనా ఎందుకు అని ఆశ్చర్యం వేసిందట. వేస్తే ఆ చిన్నారి ఏం చెప్పిందట అంటే, నా తాతయ్య జీవితం చాలా సరదాగా ఉంటుంది. ఆయన ఉదయం ఆలస్యంగా లేస్తారు, మధ్యాహ్నం హాయిగా పడుకుంటారు, టీవీ చూస్తూ సాయంత్రం త్వరగా పడుకుంటారు. హోంవర్క్ లేదు, వేసవి శీతాకాల సెలవులు లేవు, అసైన్మెంట్లు లేవు, ట్యూషన్లు కూడా లేవు. ఇంకేం పని లేకపోతే చెట్టు కింద కూర్చొని చల్ల గాలిని ఆస్వాదిస్తారు. గేమ్స్ రూమ్లోకి వెళ్ళి చెస్ లేదా క్యారం బోర్డ్ ఆడతారు. ఎంతసేపు అయినా వీడియో గేమ్స్ ఆడినా ఎవ్వరూ పట్టించుకోరు. ఉదయం కాఫీ, సమయానికి భోజనం, సాయంత్రం టీ కాఫీ లేదా పాలు, అదో పరమానందం. నచ్చినవి తినొచ్చు, ఆపేవారు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే తాతయ్య ఒంటరిగానే ఉంటారు. మనసు కోరిందే చేయొచ్చు, పాట పాడొచ్చు, డాన్స్ చేయొచ్చు. జేబులో పెన్షన్ డబ్బు ఉంటే దేశాలు కూడా తిరిగి రావచ్చు. నిజంగా సీనియర్ సిటిజన్ అవ్వడం చాలా గొప్ప విషయం. సీనియర్ సిటిజన్లు తమ జీవితం ఎంత ఆనందంగా ఉందో చాలాసార్లు తామే గుర్తించారు. ఇక ఆ పాప రాసిన దానికి అక్కడ టీచర్తో పాటు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారట. నిజమే కదా. అంత ఆనందమైన జీవితాన్ని వదిలేసి రిటైర్మెంట్ అయిపోయాం, జీవితంలో అన్నీ కోల్పోయాం అన్నట్టు ఎందుకు బ్రతుకుతారు? ఉన్నది చిన్న జిందగే. ఇప్పటి వరకు మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం చాలా కష్టపడి ఉంటారు. ఇక రిటైర్మెంట్ వయసునైనా హాయిగా ఆ చిన్నారి చెప్పినట్టు ఆస్వాదించేయండి. సమస్త సీనియర్ సిటిజన్లకు ఈ వీడియో అంకితం. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ ముందుకు నడుస్తుంది అంటే అది మీ వల్ల మాత్రమే, మీరు చేస్తున్న సహాయం వల్ల మాత్రమే. ఎప్పుడు అలాగే సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.